నమస్కారం. సో ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళకి మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది. సో ఈ బందోబస్తులో 2500 పైగా పోలీస్ సిబ్బంది మరియు 9 ప్రత్యేక బలగాలు, 2 ఆర్మ్డ్ రిజర్వ్ బెటాలియన్ ప్లటూన్స్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో మొత్తం దాదాపుగా 3000 మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాళ్ళను ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో దాదాపుగా ఈ 1.5 డేలో 8 lakhs to 10 lakhs పైన భక్తులు మనకి దర్శనానికి తిరునాళ్ళు చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి కొంత ఆ రూట్స్ అన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సో దానివలన కొన్ని డైవర్షన్స్, కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు మనకి నరసరావుపేట, వినుకొండ వైపు నుంచి వచ్చే భక్తులందరూ కూడా మనకి పెట్లూరివారిపాలెం, అచ్చమ్మపాలెం ఏదైతే రూట్ ఉన్నదో ఆ రూట్లో రావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. సో మనకి ఈ కొండ సమీపంలోనే ఒక 600 మీటర్ల దూరంలో ఒక జనరల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే అలాట్మెంట్ కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి 600 మీటర్ డిస్టెన్స్లో మనకి షటిల్ బస్సులు ఏవైతే 120 బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందో అవి ఎక్కి వాళ్ళు కిందకి పైకి టు అండ్ ఫ్రో దే క్యాన్ ట్రావెల్ ఫ్రమ్ దట్ పర్టికులర్ షటిల్ బస్సెస్. అలాగే మనకి రిట్రీట్ రూట్ ఎవరైతే నరసరావుపేట, వినుకొండ నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళకి రిట్రీట్ రూట్ కూడా అదే జనరల్ పార్కింగ్ పైనుంచి కొత్తగా ఒక రోడ్డు కూడా వేయడం జరుగుతూ ఉన్నది. సో ఆ రోడ్ ద్వారాగా వాళ్ళు తిరిగి పామిడిమర్రు, ఆ JN2 కాలేజ్ రూట్ పైనుంచి మళ్ళీ ఆ వినుకొండ, నరసరావుపేట రోడ్ పైకి వాళ్ళు చేరుకుంటారు. సో దీనివల్ల మనకి ఎక్కడ కూడా టు అండ్ ఫ్రో అనే ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి చిలకలూరుపేట, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా UT జంక్షన్ పైనుంచి శారదా ఫార్మసీ కాలేజ్ దగ్గర వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఆ రోజు తెల్లవారి నుంచి వస్తూ ఉంటారు. బట్ మనకి ఈవినింగ్ 4 PM తర్వాత ఈ తిరునాళ్ళు చూడడానికి కూడా చాలామంది భక్తులు ట్రాక్టర్స్ మీద, కార్ల మీద వస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి మాత్రం మనం ఈ యాదవల్లి జంక్షన్ దగ్గర అట్ల రోడ్ ఫ్యాక్టరీ ఏదైతే రోడ్ ఉన్నదో దానిపైనుంచి వాళ్ళకి మళ్లించడం జరుగుతూ ఉన్నది. సో 4 PM తర్వాత ట్రాక్టర్స్ మైన అవుతున్న జనాలు కానీ లేదా ఈ 4 వీలర్స్ కానీ వీళ్ళందరినీ కూడా అటు మళ్లించి మనకి కట్టుబడివారిపాలెం పైనుంచి వాళ్ళు నిధిలోకి ప్రవేశిస్తారు. సో ఇది 4 PM తర్వాత వాళ్ళకి పెట్టిన ఆంక్షలు ఇవి. రిట్రీట్ మళ్ళీ UT జంక్షన్ పైనుంచి ఎవరైనా చిలకలూరుపేట కానీ ప్రకాశం వైపు వెళ్ళాలనుకుంటే కూడా వాళ్ళు వెళ్ళవచ్చు. అదేవిధంగా మనకి యలమంద, గురవేపాలెం రూట్లో కూడా కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు. కొన్ని మొక్కుబడి ప్రభలు కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఎవరైనా అటువైపు నుంచి వచ్చిన భక్తులు అందరికీ విజ్ఞప్తి పెట్లూరివారిపాలెం నుంచి రావాలని చెప్పి, బట్ ఎవరైనా అటువైపు నుంచి వచ్చినట్లయితే వాళ్ళకి యాదవ సత్రం, రెడ్డి సత్రం పక్క నుంచి ఒక పార్కింగ్ ఏరియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు పార్క్ చేసుకొని ఫర్దర్గా దర్శనం కోసం వాళ్ళు ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది రూట్స్ పరంగా మనం ఏర్పాటు చేస్తున్న ఈ రూట్ ప్లాన్ అండ్ అలాగే పార్కింగ్ ఏరియాస్ అండ్ రూట్ డైవర్షన్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకి టోటల్గా ఇప్పుడు వరకు 26 ఎలక్ట్రిక్ ప్రభలు మరియు ఒక 3 నాన్ ఎలక్ట్రిక్ ప్రభలు ఈ నిధిలోకి మెయిన్గా పెద్ద ప్రభలు ఏవైతే మనం అనుకుంటామో అవి నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అశ్లీల డ్యాన్స్లు ఇవన్నీ జరగకుండా వాళ్ళు ముందుగానే ఆ డ్యాన్స్ ట్రూప్స్ని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అన్ని పటిష్టమైన బందోబస్తు కూడా ఆ రోజు ఆ తిరునాళ్ళు దగ్గర కూడా వేస్తూ ఉన్నాం. ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఆనందించే విధంగా పోలీస్ బందోబస్తు వేయడం జరిగింది అక్కడ. అలాగే మనకి 2 పోలీస్ అవుట్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. మనకి ఏదైతే 4 రోడ్ జంక్షన్ ఉన్నదో అక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్, అలాగే పైన రాజగోపురం దగ్గర కూడా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా కూడా అక్కడికి వాళ్ళొక ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, తప్పిపోయినా కానీ, ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు అక్కడికి సంప్రదించవచ్చు. అలాగే ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా ఇది నోట్ చేసుకోవచ్చు. సో ఇది కంట్రోల్ రూమ్ నెంబర్, ఇది 9440900885. సో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే కానీ మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తాను, 9440900885. ఈ నెంబర్కి మీరు తక్షణమే కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ నుంచి అందరినీ కూడా అలర్ట్ చేసి ఎటువంటి ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్లీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అలాగే మనకి చాలాసార్లు ఈ చిన్న ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో దానికోసం క్రైమ్ టీమ్స్ కూడా మనం దీంట్లో డిప్లాయ్ చేయడం జరిగింది. తిరునాళ్ళలో కానీ, పైన టెంపుల్ పైన కానీ, డిఫరెంట్ ఏరియాస్ వీళ్ళందరూ మఫ్తీలో ఉంటారు వీళ్ళందరూ కూడా. అదేవిధంగా మనకి బోత్ తిరునాళ్ళ దగ్గర, కొండపైన కూడా CC కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం, దాని కంటిన్యూస్ సర్వేలెన్స్ కూడా ఉంటుంది.
ఇవే కాకుండా ఒక 30 డ్రోన్స్ కూడా మనం ఈసారి డిప్లాయ్ చేస్తూ ఉన్నాం. సో కొండ పైన కానీ కొండ కింద కానీ ఎంటైర్ ఏరియా విల్ బీ అండర్ వీడియో సర్వేలెన్స్. సో కాబట్టి ఎంటైర్ హ్యాపెనింగ్స్ ఏమున్నా కానీ మనకి ఇమ్మీడియట్గా తెలుస్తూ ఉంటుంది. సో ఇది చాలా లైక్ ఇట్స్ అ వెరీ ఇలాంగేటెడ్ అఫేర్ అండ్ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆంక్షల్ని వీటిని అందరూ కూడా గౌరవించి సహకరించాలని చెప్పి మా ఒక విజ్ఞప్తి. అందరికీ కూడా ఒక మంచి వాతావరణంలో వాళ్ళందరికీ కూడా మంచిగా దర్శనం అయ్యే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి అందరి సహకారం కూడా కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.